రాల యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లాలో సార్ మిషన్ తీసుకుందామన్నప్పుడు మేడం కోప్పడిందంట. తీసుకున్నప్పుడు మేడం ఏమంది, ఇప్పుడు తీసుకుని నాటేశాక ఏమందో సార్ మాటల్లో తెలుసుకున్నాం. సార్ మీ పేరు? సార్ నా పేరు రవి. సార్ మొదట్లో మిషన్ తీసుకుంటా అన్నప్పుడు మేడం తిట్టింది అన్నారు కదా సార్. వేసినప్పుడు ఎందుకు పడింది, ఆడలతో వేసుకుంటా గుత్తకిసుకుని అయిపోయి ఎందుకు మొత్తం ఖరాబ్ చేసుకుంటారు, మొత్తం నాటంతా వేస్ట్, అంతా ఉల్టా పైసలన్నీ ఖర్చు పెట్టుకుంటారు, వేస్ట్, మళ్ళీ నాటేసుకోవాలన్నారు. మళ్ళీ అట్లా అన్న వాళ్ళు వచ్చి చూసి ఇప్పుడు మీది బాగుంది, మిషన్ నాట మేసు చేసుకోవాలి అంటారు వాళ్ళే. అట్లా అన్న వాళ్ళే మళ్ళీ అంటారు ఇప్పుడు చూసి. మళ్ళీ ఇప్పుడు నల్లరంగ పార్ట్నర్ తీసుకున్నాం అన్నట్టు, నల్లరం కలిసి ఇప్పుడు 10 ఎకరాలు వేసినాం. 10 ఎకరాలు అంటే 7,000 లెక్క ఎకరం గుత్త పడుతుంది. 70,000 అయితే ఇంకొక 5,000 ఎక్స్ట్రా అయినాయి అంతే. ఇక ఆడికాడికి సరిపోయింది. మళ్ళీ వాళ్ళు బయట వాళ్ళు ఎత్తే ఎట్లుందంటే 2 నెలల నడుచుదా పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇది 25 రోజుల నుంచి 30 రోజులు, లాస్ట్ నెల వరకు క్లోజ్ చేసుకోవచ్చు నాటు మొత్తం. రోజు 3 ఎకరాలు 4 ఎకరాలు ఈజీ చేసుకోవచ్చు. మంచిగా ఉంది ఇప్పుడు మిషన్, రాళ్ళ మిషన్. మనుషులతో వేసినప్పుడు పిలకలు ఎలా వచ్చాయి సార్? ఇప్పుడు మిషన్తో వేస్తే ఎలా వచ్చాయి? ఇప్పుడు మిషన్తో వేసినాయి 60-70 పిలకలు వచ్చినాయి. మనుషులు వేసినాయి అంత ఒకటి 20-25 ఎక్కువ, అదే ఎక్కువ. ఇప్పుడు మంచి 60-70 పిలకలు వచ్చినాయి. బాగుంది సానా. వేసినప్పుడు మొత్తం ఏం పలసగా అవపడదు, ఇప్పుడు మొత్తం అవపడతలేవు సార్లు. నారు పోసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన కొత్త మనం ఫస్ట్ పోసినప్పుడు భయపడ్డాం. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఆడ యథావిధిగా ఫస్ట్ 2 సంచులు పోసినాం, తర్వాత 3 సంచులు 4 సంచులు పోసినాం. అదే సార్, ఎలాంటి జాగ్రత్తలు అంటే రాళ్ళు కవరు ఏంటంటే మంచిగా దున్నుకొని, ఇలా పొద్దున దున్నుకొని ఇలా పొద్దున ఇలా దున్నుకొని అయినా రేపు పొద్దుగానే కవర్ వేసుకొని మంచిగా సాఫ్ చేసుకొని లెవెలింగ్ చేసుకొని కవర్ వేసుకొని మన మంచిగా నారు పోసుకుంటే ఏం కాదు. వాళ్ళు కంపెనీలో 2 ఫ్రేమ్స్ ఇస్తారు. ఆ ఫ్రేమ్స్ మంచిగా పెట్టుకొని చేసుకుంటే ఏం కాదు. రాళ్ళదే ఇబ్బంది. ఒక రాళ్ళ పోసుకుంటే సక్సెస్ఫుల్గా మంచిగా ఉంటుంది. అది దిగబడే పొలాలలో నడవది అంటున్నారుగా, మీరు ఎంత లోతు దిగబడే పొలాలు? మాది ఇక్కడ మొక్కల వరకు వచ్చిన సుధా నడిచింది. మాది దిగబడప్పుడు ఏంటంటే, ఇప్పుడు దిగవడం వల్ల ఫాస్ట్ పోతుంది, దిగవడం దాని స్లోగా పోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం దిగబడి దానిలో ఇప్పుడు మనం బయట వేరే పొలంలో మంచిగా వేసిన దానిలో 4 ఎకరాలు ఎత్తే ఇలా 3 ఎకరాలు ఎత్తాం, 1 ఎకరం తక్కువ వేసుకుంటాం అంతే. అందులో ఏం లేదు ప్రాబ్లం. అంటే దిగబడే పొలాలు 1 ఎకరం తక్కువ వేసుకుంటాం అన్నట్టు. మొత్తం దిగబడి పొలాలు ఉంటే 1 ఎకరం ఇప్పుడు మంచిగా ఉన్న దానిలో 4 ఎకరాలు వేసుకోవచ్చు. మన 10 గంటల మూలు పెట్టి 4 ఎకరాలు వేసుకోవచ్చు. ఇక దిగబడి దానిలో 3 ఎకరాలు వేసుకోవచ్చు. సర్వీసింగ్ ట్యాంకు అంటే చెప్పిన విధంగా చేస్తున్నారా సార్? చెప్పిన విధంగా చేస్తున్నారు వాళ్ళే. మేము మర్చిపోయినా కానీ వాళ్ళు ఒకరు కాకుంటే సార్ కాకుంటే వీళ్ళు మేడాలు ఎప్పటికి ఫోన్ చేసి ఈ ట్యాంక్ మార్చుకోండి, ఎన్ని ఎకరాలు వేసారు అని ఊకే వాళ్ళు మాకు ఎప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. మేము మర్చిపోయినా కానీ సర్వీసింగ్ కానీ వాళ్ళే ఫోన్ చేసి మాకు ఇది ఇట్లా అని మాకు అన్నిటికీ ఫోన్ చేసారు వాళ్ళే. సర్వీసింగ్ బాగుంది రాళ్ళ కంపెనీ. సార్ ఇప్పుడు కొత్తగా మిషన్ తీసుకోవాలంటే నారు పోసుకోవడం ఇబ్బంది అనేసి చాలామంది భయపడుతున్నారు కదా, సక్సెస్ కావట్లేదని భయపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? నారుది ఏం లేదు మేడం, ఒక్కరోజు మన కంపెనీలో చూపించిపోతారు వాళ్ళు. కంపెనీలో చూపించిపోతే మనం ఇలా మనం ఒక్కరోజు జర కొంచెం భయపడుకుంటే తెల్లారి నుంచి మంచిగా హల్కా పోసుకోవచ్చు. నారుది ఏం టెన్షన్ లేదు నారు గురించి. మన ఎవరైనా లేడీస్ అయినా పోసుకోవచ్చు, మొగలు ఎవరైనా పోసుకోవచ్చు. హల్కా నారుతో ఏం లేదు, నాటేసి చూస్తే ఏం లేదు. ఆ కంపెనీ వచ్చి వాళ్ళు చూపించిపోతారు, మనకు ఒక రోజు ఉండి మన గిట్లా మొత్తం చూపించిపోతారు. ఏ నారు భయం లేకుండా పోసుకోవచ్చు, నాటు అల్కా వేసుకోవచ్చు. మంచిగా రాళ్ళ మిషన్ మంచిగా సక్సెస్ ఉన్నది. దాని గురించి టెన్షన్ అవసరం లేదు, భయం లేకుండా తీసుకోవచ్చు. మేము తీసుకున్నాం నలుగురం కలిసి తీసుకుంటే వాళ్ళు సార్ వాళ్ళు కానీ దేనికైనా మాకు ఇది ప్రతి ఒక్క దానికి మాకు తెలియకుండా వచ్చి చూపించిపోయారు వాళ్ళు. సార్లు మేడాలు వాళ్ళు వచ్చి చూపించిపోయారు మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.